అదంతా వేరే విషయం. బట్ బ్రహ్మ మీన్స్ వన్ సుపీరియర్ నాలెడ్జ్ పర్సన్ హూ హ్యాడ్ రిటర్న్ ఆల్ ద వేదాస్. ఓకే, వినిపిస్తుందా? ఎవరైనా అంటూ ఉండండి, లేకపోతే వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. అంటే ఓకే. సో యాక్చువల్లీ అందరి సౌండ్స్ ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, అందుకని మేము మ్యూట్ లో ఉన్నాము. మాకు వినిపిస్తుంది. వన్స్ వినిపించకపోతే మేము చెప్తాం. ఓకే. సో 4 వేదాల్లోని అథర్వ వేదం ఉంది, ఉపవేదం ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎవరు రాశారు అంటే వేదాలన్నీ కూడా బ్రహ్మదేవుడు రాశారు. యాక్చువల్లీ రాశారు అని కాదు, అతన్ని స్మరణ చేశారంట. ఇవన్నీ శాశ్వతం, ఎప్పుడు ఉండేవి. మన వేదాల ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం మనం ఇవన్నీ సృష్టి గురించి ఏం చెప్తామంటే బ్రహ్మదేవుడు ఇవన్నీ తయారు చేశారు అని. సో అతను ముందే సృష్టి అర్త్ తయారు చేయక ముందే ఇది అర్థం చేసుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అతను దాంతో పాటుగా ఆయుర్వేదాన్ని కూడా రాశారు. ఓకే, సో ఆ అథర్వ వేదం ఉంది, ఉపవేదం ఆయుర్వేదం. ఆయుర్వేదంలోనే యోగా అన్ని రకాలు మీకు నియమాలు అన్ని చెప్తారు. ఇక్కడ మీరు నేను ఒక దేవుడి గురించి చెప్తున్నాను అదేమనుకోక్కర్లేదు. బ్రహ్మదేవుడు అంటే డెఫినెట్లీ వన్ సుపీరియర్ నాలెడ్జ్ పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్, దట్ వాట్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. దానికోసం అని ముందు నుంచే ఆయన ఇవన్నీ రాసేసి పెట్టారు. ఓకే, సో ఆయుర్వేదం శాశ్వత. ఇది ఆల్మోస్ట్ 5000 years ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు 5000 years కాదు, బీసీ అంటే ఇప్పటి నుంచి 10,000 years ముందు నుంచి అందరికీ తెలిసిన విషయం. అది క్రమంగా బయట శాసనాలు రావడం అన్నిటి వల్ల ఆయుర్వేదంది కొన్ని పార్ట్స్ విలుప్తం అయిపోయి అంతా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏమీ ఇక్కడ తెలియదు. బట్ అది తెలిసినవి కూడా అది శాశ్వతం. మీన్స్ ఇవాళ నుంచి 1000 years ముందు జ్వరానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చేవారో ఈ రోజు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ అదే ఇస్తారు. బికాస్ అందులోనే ఏమి డిఫరెన్సెస్ రాలేదు. అంటే ఇప్పుడు మోడర్న్ ప్యాథీస్ లోని ఈ రోజు ఒక ట్రీట్మెంట్ అంటారు, మళ్ళీ కొన్ని రోజులు పోయాక దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి అంటారు. ఇందులో ఆయుర్వేదంలోనే కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవని కాదు, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అలాంటివి ఏమైనా తేడా చేస్తే అది వస్తుంది, అదర్వైజ్ నో సైడ్ ఎఫెక్ట్. సో ఆయుర్వేదాన్ని ఒక శాశ్వతం అంటే ఎప్పటి నుంచో ఉన్నది అని చెప్పారు. ఆయుర్వేదంలో ఒక పార్ట్. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ముందు శాస్త్రం అంటే దాన్ని తయారు చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. శాస్త్రం ఎందుకు, దాని మీనింగ్ ఏంటి? సో ఆయుర్వేదం మీనింగ్ ఏంటి? ఆయుషో వేద. ఆయుషో వేద అంటే ఆయుక వేద్ అంటే ఆయు కోసం తెలుసుకోవడం, ఆయు గురించి తెలుసుకోవడం. ఆయు అంటే ఏంటి అంటే మనం పుట్టక ముందు నుంచే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పుట్టాక ఆ తర్వాత మరణం అంత వరకు ఉంటారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మేడం. సో ఫస్ట్ ఇది ఆయుర్వేదం అన్న శబ్దానికి అర్థం ఉంది. సో ఇది ఇటిమోలాజీ నిరుక్తి అనేసి శాస్త్రంలో ముందు చెప్తారు. నెక్స్ట్ ఎటిమోలజీ అంటే దాని గురించిన వివిధ నిర్వచనాలు. అవును, అంటే అది ఆయుర్వేదం అనే శబ్దం ఎలాగొచ్చింది, అసలు దాని మీనింగ్ ఏంటి అనేది దీని అర్థం. మీనింగ్స్ ని ఎటిమాలజీ అని అంటారు. సో ఇది శాస్త్రం ఉన్నది అంటే ఎవరు చెప్పారు అంటే అది ముందు ఫస్ట్ బ్రహ్మదేవుడు దేవుడు ఇవన్నీ స్మరణ చేశారు. స్మరణ చేసాక ఆయన అందరికీ వెళ్ళి చెప్పరు కదా. సో ఒక్కొక్కరికి క్రమంగా ఇది యాక్చువల్గా దైవలోకం నుంచి భూలోకానికి వచ్చింది ఈ శాస్త్రం. అది మళ్ళీ ఆ దైవలోకం ఎక్కడ ఉంది, మీరు ఎప్పుడైనా చూసారా అని అడగచ్చు, దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అని అడగచ్చు. సో ఇదొక చాలా డిఫరెంట్ లెవెల్స్ సైన్స్. అది మేబీ మనకి ఇప్పటి వరకు తెలీదు.
బట్ ఇవన్నీ శాస్త్రాల్లో రాసున్నాయి. ఏ విషయమైనా రాంగ్ అవ్వచ్చు కానీ శాస్త్రాల్లో రాసున్నది మాత్రం రాంగ్ అవ్వదు. అది మనము తప్పుగా అర్థం చేసుకుంటే అది వేరే విషయం. కాకపోతే అది ప్రూఫ్ చేసే అంత బుద్ధి కూడా ఇప్పటి వరకు మన దగ్గర లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ రౌండ్ గా ఉన్నది, ఇది మన శాస్త్రాల్లో ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. వరాహ అవతారం మీరు చూసే ఉంటారు ఆ ఫోటో. సో వరాహ అవతారంలోని ఆ వరాహ స్వామి అది కొమ్ముల మీద అర్త్ ని పెట్టేసి ఆ ఫోటో చూసి ఉంటారు. సో అప్పటి నుంచే మన వాళ్ళకి తెలుసు మన అర్త్ ఏమో రౌండ్ గా ఉన్నది అని. ఈ మధ్యలోని కొన్ని థియోరీలు వచ్చాయి, ఇది ఫ్లాట్ గా ఉంది, అది ఇది అని. అదంతా వేరే విషయం. నేను అనేది ఏంటంటే ఆయుర్వేదం వేదాలది ఒక పార్ట్, ఇంకా ఆయుర్వేదంది ఒక పార్ట్ యోగా. సో ఇవన్నీ ఒక శాశ్వతం. ఈ రోజు మీరేమి యోగాసనాలు నేర్చుకుంటున్నారు, ప్రాణాయామం నేర్చుకుంటున్నారు, అవన్నీ సరియైన విధానాలుగా నేర్చుకోండి. అది అంటే ఇప్పుడు సైన్స్ లో అన్నిటికీ రుజువులు కావాలంటారు, ప్రమాణం కావాలంటారు. హౌ కెన్ వి ప్రూవ్? ఫర్ ఎగ్జాంపుల్ గాలి, ఏ మనిషి అయినా సరే నాట్ ఈవెన్ 1 minute హీ కెన్ సర్వైవ్ విదౌట్ ఎయిర్. బట్ దాన్ని మీరు చూపించండి, ఏ కలర్ లో ఉంది, ఎలాగుంది, దాని ఆకారం ఏంటి, రూపం ఏంటి అంటే నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అలాంటివి ఎన్నో విషయాలు ఆయుర్వేద యోగాల్లోనూ ఉంటాయి. బట్ అది ఎవరైతే ఆ నియమం ప్రకారం ప్రాక్టీస్ చేస్తారో ఓన్లీ దే క్యాన్ బి ఫీల్. ఓకే, సో ఇది శాస్త్రాలకున్న స్పెషాలిటీ మాట. అది మనం దాన్ని ప్రూవ్ చెయ్యాలా అనుకున్నంత లెవెల్ మన బ్రెయిన్ కి ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. అంత సైన్స్ డెవలప్ అవ్వలేదు. మేబీ కొన్ని సంవత్సరాలు పోయాక, కొన్ని 100 years పోయాక ఇవన్నీ ప్రూఫ్లు ఉంటాయి. ఓకే, సో అది ఆయుర్వేదం నిరుక్తి. ఇంకా అంటే నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీరు మేడం బ్రహ్మదేవుడు అంటున్నారు, బ్రహ్మదేవుడు ఎక్కడున్నారు, అతనికి 5 తలలు ఉన్నాయా, 4 తలలు ఉన్నాయా, ఇవన్నీ అడగడానికి. ఓకేనా? సో ఆ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఆ నాలెడ్జ్ అంతటిని నెక్స్ట్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగా ప్రజాపతి, అశ్విని కుమార్, ఇంద్రుడు, ఇంద్రుడి వరకు అది దైవలోకంలో ఉంది. ఆ తర్వాత మనుషులకి వచ్చింది మాట. సో మనుషుల కంటే భరద్వాజ ఋషి, ధన్వంతరి ఋషి, చరక్, సుశ్రుత్, వీళ్ళందరూ ఆయుర్వేదిక్ ఋషులు. మీ అందరికీ ఆ పేర్లు తెలిసే ఉంటాయి. సో అంతవరకు అలాగా అది భూలోకంలోని వచ్చింది మాట. భూలోకంలో మళ్ళీ ఆయుర్వేదిక్ దేవుడు ఎవరంటే ధన్వంతరి దేవత. అది సముద్ర మంథనం జరిగినప్పుడు ఆ ధన్వంతరి దేవత అమృత కలశం, ఆయుర్వేదం, అన్ని రకాల మెడిసిన్స్ ఇవన్నీ పట్టుకొని సముద్రం నుంచి బయటకు వచ్చారు. ఇలాగా మనకి శాస్త్రంలో రాసున్నది. ఓకే, నెక్స్ట్. సో ఆయుర్వేదం మన భూలోకానికి ఎలాగొచ్చింది, ఇంతవరకు క్లియర్ అయిందా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఆయుర్వేదం ఉన్నది అంటే ఆయుర్వేదం దాని డెఫినేషన్ అంటే ఆయుషో వేద అంటే అది చిన్న సింపుల్ గా ఆయుర్వేదం అంటే ఏంటి చెప్పడానికి. నెక్స్ట్ దాని ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అది చెప్తాను వినండి. హితాహితం, ఇది నెక్స్ట్ నేను ఈ శ్లోకం కావాలంటే షేర్ చేస్తాను, బట్ ఐ థింక్ మీకు సిలబస్ లో అంత అవసరం లేదు. జస్ట్ దాని మీనింగ్ కొంచెం మీకు తెలుసుకుంటే చాలు. ఓకే, నిర్వచనం అవసరమే, ఓకే, నిర్వచనం అవసరమే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అంతా సిలబస్ ప్రకారంగానే రాయాలి కదా. నేను అది షేర్ చేస్తాను మాతాజీ, ఆ తర్వాత మీరు అది చేసుకోవచ్చు. ఓకే, లేదా మిమ్మల్ని గ్రూప్ లోనే యాడ్ చేసేస్తాను, అప్పుడు గ్రూప్ లో మీరే పెట్టేసేయచ్చు డైరెక్ట్ గా. సో ఆయుర్వేదం ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ చెప్తాను. డెఫినేషన్ ఏంటంటే హితాహితం సుఖం దుఃఖం మాయుస్తచ్చ హితాహితం మానం చ తచ్చ యత్రోక్తం ఆయుర్వేద స ఉచ్యతే. అంటే ఆయుర్వేదం అంటే ఆయుర్వేదంలోని ఏముండాలి? హితాయు, అహితాయు, సుఖాయు, దుఃఖాయు, ఈ అన్నిటి కలిపిన స్పాను దాన్ని ఆయుర్వేదంలోని లైఫ్ అంటారు. మనకి సుఖాయు అంటే ఏంటంటే
హితాయు అంటే ఏంటంటే, అహితాయు ఏంటి, దుఃఖాయు ఏంటి అది చెప్తాను. ఓకే, ఇప్పుడు సుఖాయు అంటే మనకి అది హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా, హ్యాపీగా ఉంటాం. అలాగే ఒకటి హితాయు ఉంటుంది. హితాయు అంటే మనం చేసే పనుల వల్ల హితాయు మన సమాజానికి కూడా మంచి జరగడం, అది మంచి అందరికీ ఫీల్, అందరికీ అనిపించడం. దుఃఖాయు అంటే మనకి బాధగా ఉండడం, కష్టంగా ఉండడం, అది దుఃఖాయు. సపోజ్ ఇప్పుడు మీకు ఏమైనా మంచి రిజల్ట్స్ వచ్చాయంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ గ్రేడ్ వచ్చిందో హ్యాపీ, దాన్ని ఏమంటారు, సుఖాయు. సుఖాయు. బట్ దానికి కారణం ఏంటి, మీరు ఒకప్పుడు చాలా కష్టపడి చదివారు. ఆ కష్టపడి చదవడం అంటే ఆ టైంలో కొంచెం కష్టంగా ఉన్నా అది సుఖాయు కింద కౌంట్ అవుతుంది. బికాస్ అది మీరు ఒక మంచి పర్పస్ కోసం చేస్తున్నారు. ఓకే, క్లియర్ అయిందా? హలో. ఆ తర్వాత నెక్స్ట్ దుఃఖాయు. దుఃఖాయు అంటే ఇంకేం కాదు, సపోజ్ జ్వరం వచ్చింది, ఏమైనా ఇబ్బంది అయింది, డెఫినెట్ గా మనం బాధపడతాము. అది మన లైఫ్ ది దుఃఖాయు పార్ట్. ఓకేనా. నెక్స్ట్ హితాయు. హితాయు అంటే అది మనకి కొంచెం కష్టంగా ఉన్నా అది మంచిది. ఎలాగా, సపోజ్ మనకి రాత్రి అంటే 12-2 గంటల వరకు సినిమాలు చూడాలని ఉన్నది, ఉదయం ఆరాంగా 10 గంటలకు లెగుస్తాము అని అనుకున్నాం అనుకో, అది హితాయు కాదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మార్నింగ్ తొందరగా లేవాలి, అది ఎక్సర్సైజ్ అవి చెయ్యాలా, హెల్దీ రొటీన్ పాటించాలా, అది మన పర్సనల్. మళ్ళీ ఇంకొకరికి మంచి జరిగేటట్టు, సపోజ్ ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారు, అది వాళ్ళకి హ్యాపీగా అనిపించవచ్చు, బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటది. సో అది మీరు హితాయు కింద కౌంట్ చేయలేరు, అది అహితాయు. ఓకే, సో ఏదాన్నైనా అల్టిమేట్ గా మంచి సుఖము ఉంటే దాన్ని సుఖాయు, హితాయు అంటారు. బట్ దేని వల్ల అయితే మనకైనా లేకపోతే ఇంకొకరికైనా కష్టం జరుగుతుందో అది దుఃఖాయు. ఓకే, అహితాయు. అహితాయు అంటే నీకది సుఖంగా ఉండొచ్చు కానీ ఇంకొకరికి కష్టం అవడం. ఎవరికైనా కొట్టేమనుకోండి, అది అహితాయు. కొట్టడం అంటే ఇంకా వేరే వేరే రకాలు ఉంటాయి అందులోని, ఎవరికైనా నష్టపెట్టడం, అవన్నీ కూడా అహితాయులోనే వస్తాయి మాట. ఓకేనా. సో ఆయుర్వేదంలోని ఈ 4 ఆయువుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అందులోని ఏటి మంచిది, ఏటి ఎవరికి చెడుది, అల్టిమేట్ రిజల్ట్ ఏటి మంచిది. మేడం హితాయు ఒకసారి చెప్పండి మేడం. హితాయు అంటే మనం చేసే పనులు వల్ల ఇంకొకరికి కూడా మంచి జరగాలి సమాజంలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. సపోజ్ ఇప్పుడు మనకి సాంగ్స్ వినాలని ఉన్నది, ఫుల్ వాల్యూమ్ లో మనం పెట్టేసి వింటున్నాము, శుభ్రంగా పార్టీ చేసుకుంటున్నాం, బట్ మన పక్కన ఇంట్లో ఉన్న అబ్బాయికి అమ్మాయికి ఎవరికైనా ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఇది మీకు హితాయు కాదు, వాళ్ళకి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకేనా, అది అటువంటివి అహితాయు. అది మనకి బాధ పెట్టట్లేదు, బట్ ఇంకొకరికి మాత్రం డెఫినెట్ గా అది నష్టం. ఓకే, మనం చేసే పనుల వలన ఒకరికి సుఖం, అదే మంచి జరిగింది అంటే ఇది హితాయువు, అది చెడు జరుగుతుంది అంటే అహితాయువు. అహితాయు. ఓకే మేడం. ఓకేనా. సో హితాయు, అహితాయు, సుఖాయు, దుఃఖాయు, ఈ 4 క్లియర్ అయ్యేవా అందరికి? అర్థమైంది మేడం. ఓకే. అండ్ సుఖాయు, దుఃఖాయులోని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంటే సుఖాయు, దుఃఖాయు మన పర్సనల్, అది. హితాయు, అహితాయు మనకి సోషల్ కనెక్షన్ ప్రూవ్ చేస్తుంది. ఓకే, సుఖాయు అదే చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ మనం ఉదయం 11-12 వరకు పడుకున్నాం అనుకోండి, అది ఇంకెవరికీ డిస్టర్బెన్స్ ఉండదు, బట్ పర్సనల్లీ మనకు మనం హార్మ్ చేసుకుంటున్నాం. అది సుఖాయులా ఫీలింగ్ ఉన్నా అది యాక్చువల్లీ దుఃఖాయు మనది. ఓకేనా, క్లియర్? ఓకే. సో ఇది ఆయుర్వేదం అన్నమాట. ఈ 4 టైప్ లైఫ్లే మన చుట్టుపక్కల మనకి జరుగుతూ ఉంటాయి. మనం ఎలాగా స్పెండ్ చేయాలో అదంతా అందులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్
ఆయుర్వేదిక్కి ఉద్దేశం ఏముంది? ఉద్దేశం అంటే శాస్త్రాలది తయారు చేయడానికి దానికి అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటదన్నమాట. ఫస్ట్ నిరుక్తి, తర్వాత డెఫినేషన్, తర్వాత దాని ఉద్దేశం. ఉద్దేశం ఏ ఏమి టార్గెట్ చేసేసి దాన్ని తయారు చేశారు ఆ శాస్త్రాన్ని. అవన్నీ క్లియర్ కట్ గా ప్రతి శాస్త్రానికి ముందునే రాసిన మహానుభావులు, ఋషులు వాళ్ళు అదంతా రాస్తారన్నమాట. సో ఆయుర్వేదం ఉద్దేశం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం చ. ఓకే, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం చ. ఓకేనా? స్వస్థ అంటే హెల్దీ పర్సన్. సో ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళ హెల్త్ ని అలాగే ప్రిజర్వ్ చేస్తూ ఉండే పనులు చేయడం, అదంతా స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఒక హెల్దీ పర్సన్ చేసే రొటీన్ యాక్చువల్లీ. ఆతురస్య వికార ప్రశమనం చ అంటే ఎవరికైతే ఏ కారణం వల్ల రోగం వచ్చింది, సో అది ట్రీట్మెంట్ చేయడం, దాన్ని ప్రశమనించడం అంటే తగ్గించడం, అది సెకండ్ ఉద్దేశం. సో ఆయుర్వేదం తయారు చేయడానికి దానికి రెండు ఉద్దేశాలు ఉన్నాయన్నమాట, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ పర్సన్ ఎలాగ హెల్దీగా ఉండాలో అవంతా చెప్పడం. నెక్స్ట్ ఏంటంటే ఆతురస్య వికార ప్రశమనం చ అంటే ఎవరైతే అన్హెల్దీగా ఉన్నారంటే డిసీజ్లు ఏమొచ్చాయో అవన్నిటిని బాగు చేయడం, అది ఆతురస్య వికార ప్రశమనం. సో మీరు చేస్తున్న యోగా కోర్స్ ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే హెల్దీగా ఉండేవాళ్ళు ఇంకా హెల్దీగా ఎలాగుండాలా, అది మెయింటైన్ చేయాలా, అది మెయిన్ ఫోకస్ ఉంటుంది. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రం తయారైనప్పుడు ఇదే ఫస్ట్ ఫోకస్ ఉండేది. బట్ ఇప్పుడు హెల్దీగా ఎవరు ఉండాలనుకోరు, అది రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు న్యాచురల్లీ. సో ఇప్పుడు సెకండ్ పర్పస్ ఏమో అది ఎక్కువ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? సో యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఆయుర్వేదాస్ ఫస్ట్ ఎయిమ్, స్వస్థస్య స్వాస్థ్య రక్షణ. ఓకే, అది రాసుకుంటే మీరు ఏమైనా కొంచెం రాసుకోవచ్చు దాని గురించి, పర్వాలేదు. ఇంతవరకు క్లియర్ అయిందా? ఓకే. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకున్నారు, ఆయుర్వేదానికి డెఫినేషన్ ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయు అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ ఆయుర్వేదంది ఉద్దేశ్, పర్పస్ ఏంటో అది కూడా తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అన్నాము అంటే స్వస్థ. ఫస్ట్ స్వస్థ అంటే ఏంటి? హెల్దీ పర్సన్. హెల్దీ పర్సన్. ఓకే, హెల్దీ పర్సన్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఏంటి మీ డెఫినేషన్ లో? ఆరోగ్యం. ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏంటి? అనారోగ్యం లేకుండా ఉండడం ఆరోగ్యం. అలా కాదు. ఆరోగ్యం అంటే మీరు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పర్సన్ ఎలాగ ఆరోగ్యంగా ఉన్నారు, ఓకే అనారోగ్యంగా లేరు అంటే అనారోగ్యం ఇన్ జనరల్ అందరికి ఏమంటారు అది చెప్పండి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడాన్ని ఆరోగ్యం అంటారు. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? దట్స్ ఇట్ మేడం, మీరు చెప్పండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకొకరు కూడా అలాగే చెప్పారు కదా, శారీరక ఇంకా మానసికంగా. బట్ ఇన్ జనరల్ మనం మానసికంగా కూడా. వెరీ గుడ్. ఫిజికల్ హెల్దీగా ఉన్నారు అంటే హెల్దీ అనేసుకుంటాం. బట్ ఆయుర్వేద, నేచురోపతి, యోగా ఇవన్నీ కూడా ఇది మెంటల్ డిసార్డర్ అంటే కంప్లీట్ హెల్త్ కోసం ఫోకస్ చేస్తాయి. ఓకే, సో వాట్ ఈస్ కంప్లీట్ హెల్త్? హూ ఈస్ కంప్లీట్ హెల్తీ? హౌ కెన్ వి డిఫైన్? దానికోసం ఒక డెఫినేషన్ ఉంది. ఓకే,
సమదోషः సమాగ్నిశ్చ సమధాతుమల్ క్రియా ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్య ఇత్యభిధీయతే. ఓకే, సమదోషాః ఫస్ట్, సమదోషాః, నెక్స్ట్ సమాగ్నిశ్చ, నెక్స్ట్ సమధాతుమల్ క్రియా, నెక్స్ట్ ప్రసన్న ఆత్మేంద్రియ మనః, ఆత్మ ఇంద్రియ మన, ఇవన్నీ కూడా ప్రసన్నంగా ఉండాలి, అప్పుడు స్వస్య అంటారు. సో ఫస్ట్ పాయింట్ సమదోష అంటే మీరు అనొచ్చు ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఓకే, దోషాలు అంటే అవి సమానంగా ఎలాగ ఉంటాయి, దోషం అంటేనే అది కరెక్ట్ కాదు అన్నారు. రైట్. సో హెల్దీగా ఉండే పర్సన్ కి ఫస్ట్ ఉండవలసింది సమదోష సమాగ్నిశ్చ సమధాతుమల్ క్రియ, వాళ్ళకి దోషాలన్నీ కరెక్ట్ గా ఉండాల, ఈక్విలిబ్రియంలో బ్యాలెన్స్డ్ గా. నెక్స్ట్ సమ్ ఆగ్నిశ్చ అంటే వాళ్ళ బాడీలో ఉన్న అగ్ని క్రియాలన్నీ సరిగ్గా ఉండాల. నెక్స్ట్ సమ్ ధాతు మల్ల క్రియ, వాళ్ళ ధాతు క్రియ మల్ల క్రియ ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి. సమానం అంటే ఈక్విలిబ్రియం, అందరికీ ఒక్కటే ఉండదు. ఒకళ్ళు సపోజ్ 4 రొట్టెలు తిన్నా ఈజీగా డైజెస్ట్ చేసేసుకోగలరు, కానీ ఒకరికేమో ఒక రొట్టె తినేసరికి ఏమో చాలా హెవీగా ఉంది ఇంకా తినలేము అనిపిస్తుంది. కొందరు చక్కగా 10-15 బూర్లైనా ఈజీగా లాగించేస్తారు, బట్ కొందరికి ఏంటి అమ్మో ఒకటి తిన్నాం చాలు ఈ రోజుకి అనిపిస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరిది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, దాన్ని సమధాతు మల్ క్రియ, అందులోని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రసన్న ఆత్మేంద్రియ మనః అంటే ఆత్మ ఇంద్రియ మన ఇవన్నీ కూడా ప్రసన్నంగా ఉండాల, అప్పుడు దాన్ని స్వస్థ హెల్దీ అని డిఫైన్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ సమదోష ఈ పార్ట్ కొద్దాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమదోష అంటే మన బాడీలోని అకార్డింగ్ టు ఆయుర్వేద 3 దోషాలు ఉంటాయి. వాత దోషం, పిత్త దోషం, వాత పిత్త కఫ. వాత పిత్త కఫ. ఓకే, వెరీ గుడ్. ఈ 3 ఏంటంటే శారీరక దోషాలు అంటే ఫిజికలీ. బట్ నెక్స్ట్ ఉంటాయి సత్వ తమ్, ఇవి మానసిక దోషాలు. అందులోనే సత్వనేమో దోషం అనకూడదు, బికాస్ దానివల్ల ఎప్పుడు అది ఎక్కువ తక్కువైనా ఏమి తేడా అంటే చెడేమీ జరగదు, చెడు జరిగిన దాన్నే దోషం అంటారు. ఓకే, సో రజ్ అండ్ తమ్ ఇవి మానసిక దోషాలు. ఓకేనా, సో ఆయుర్వేదం ఈ త్రిదోష సిద్ధాంతం మీద వర్క్ చేస్తుంది. వాత పిత్త కఫ్, మీరు యోగాసనాలు చదివినప్పుడు కూడా అవన్నీ చదివే ఉంటారు. దీనివల్ల వాతం తగ్గుతుంది, కఫ దోషం తగ్గుతుంది, అవన్నీ వేరే వేరే క్రియాలు ఆసనాల్లోని అన్ని చెప్తారు. ఓకేనా, పవన్ ముక్తాసన్ చదివేరా, చేశారా? విన్నాం మేడం. విన్నారు, చేయలేదా? చేసాం మేడం. చేసి ఎలా చేశారు? వెలికిల్లో పడుకొని కాళ్ళు 2 మడిచి చేతుల సహాయంతో గాలిని వదులుతూ మన కింద అనేది మోకాళ్ళకి తగిలించాలి. సో ఆ పవన్ ముఖాసనంలో మీరు ఏం చేస్తారంటే వాయు దోషాన్ని ప్రాపర్ గా మన బాడీలోని అన్ని వైపులు దానివి వేరే వేరే స్థానాలు ఉంటాయి, ఇంకా నెక్స్ట్ డీటెయిల్లో చెప్తాను. సో ఆ అన్ని స్థానాల్లో సమ్యక్ రూపంగా సమదోష అని చెప్పాను చూడండి, ఆ సమదోషానికి అవి హెల్ప్ఫుల్ అవుతాయి ఈ ఆసనాలు అన్నీలో. ఓకే, అందులోని సమదోష యాక్చువల్గా ఇదంతా ఆయుర్వేదం అనివ్వండి, యోగా అనివ్వండి, ప్రకృతితో సంబంధించింది. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? నేచర్. నేచర్ అంటే స్వతసిద్ధంగా ఆవిర్భవించింది మేడం. అది ఏదైతే స్టార్టింగ్ నుంచి ఏది ఎలా ఉండాలో అది ప్రకృతి, దాన్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. అదేంటి? వికృతి. ఓకేనా,
ఈ ప్రకృతి ఇంకా మన బాడీ ఈ అన్నిటికీ రిలేషన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది త్రిదోష సిద్ధాంతం అంటారు. వాత పిత్త కఫి ఈక్విలిబ్రియం ఉండడం. నెక్స్ట్ పంచభూత సిద్ధాంతం అంటే ప్రకృతి అవనియండి, మన బాడీ అవనియండి, ఇదంతా పంచ మహాభూతాలతోనే తయారయ్యింది. అందరికీ తెలిసిన విషయం కదా. ఇది యాక్చువల్ గా ఆయుర్వేదం వేదాలది ఒక పార్ట్ కాబట్టి ఇందులో ఇవన్నీ వైదికంగా ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ వైదిక్ టర్మినాలజీ యాక్చువల్లీ. ఓకే, సో పంచ మహాభూతాలు అంటారు. ఎవరికైనా తెలుసా ఏంటేంటో? వాయువు, నీరు, భూమి, గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి, నాలుగు. ఆకాశము, భూమి, వాయువు, నీరు, ఇంకోటి ఏంటి? అగ్ని, అగ్ని, గాలి, భూమి, నీరు, గాలి, అగ్ని, నీరు, నిప్పు, ఆకాశం, అగ్ని. భూమి ఇవే పంచభూతాలు. ఫస్ట్ లైటర్ నుంచి స్టార్ట్ చేయాలా. వాయు, సారీ ఆకాశ్. ఆకాశ్ అంటే ఖాళీ స్పేస్. ఓకే, ఆకాశ్ మహాభూత్. నెక్స్ట్ వాయు మహాభూత్. నెక్స్ట్ జల్ మహాభూత్, సారీ అగ్ని మహాభూత్. ఆ తర్వాత జల్ మహాభూత్ అండ్ పృథ్వీ మహాభూత్. అది వెయిట్ ప్రకారం కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ ఆకాశ్ వస్తుంది, దెన్ వాయు, దెన్ అగ్ని, దెన్ జల్, దెన్ పృథ్వీ. ఇలాగా పంచ మహాభూతాలు. ఈ పంచ మహాభూతాలతోనే ప్రకృతి తయారైంది. ఈ పంచ మహాభూతంతోనే మన బాడీ కూడా తయారైంది. యత్ బ్రహ్మాండే తత్పిండే అంటారు. తత్ పిండే యత్ బ్రహ్మాండే. బ్రహ్మాండంలో ఏది ఉందో అది మన బాడీ పిండ్. పిండ్ అంటే మన బాడీలోనే. సో ఇలాగా పంచ భౌతిక సిద్ధాంతం. ఈ ట్రీట్మెంట్లు కూడా అన్ని ఈ పంచ భౌతిక సిద్ధాంతం మీదే డిపెండెంట్ అయి ఉన్నాయి. మన బాడీలో ఈక్విలిబ్రియంలో లేని దోషాలని మనం ఈక్విలిబ్రియం గా తెస్తాము. ఓకేనా? అందులోని మెయిన్ వాత, ఈ 3 దోషాలు ఉంటాయి. ఈ 3 దోషాల్లోని కూడా వాయు మహాభూతం ఒక దాంట్లో ఎక్కువ, జల్ మహాభూతం ఒక దాంట్లో ఎక్కువ, అవన్నీ రేషియోలన్నీ తర్వాత చేస్తాం ఇది. సో ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేయడమే యాక్చువల్లీ ట్రీట్మెంట్. ఇది ప్రకృతిలోనే మనకు అలాగే కనిపిస్తాయి. ఇప్పుడు అగ్ని తత్వం అంటే ఏంటి? సూర్యుడు. సన్లైట్ లేకుండా ఏం పనులు జరగవు, అవునా కాదా? ఎలాగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సన్లైట్ లేకపోతే ఏం ప్రాబ్లం వస్తుందో? ఫోటోసిన్సిస్ జరుగుతుంది, మొక్కల ఆహారం తయారు తద్వారా మనం సర్వే అవుతాం. కిరణ సంయుక్తుల ద్వారా ఆహారం తయారు చేసుకొని అవి తిరిగి మనకి అందిస్తాయి. సో ప్రకృతిలో సన్తోని పిత్త మహాభూత్ని, పిత్త దోషాన్ని ఈక్విలిబ్రియం గా చెప్పారన్నమాట. అంటే రిలేటెడ్ గా మన బాడీలో పిత్త దేనికి స్థానం, బయట ప్రకృతిలోని సన్ గాడ్ది అదే స్థానం, సూర్యుడిది. సూర్యుడు కాంతి లేకపోతే ప్లాంట్స్ కి అవి ఫోటోసింథసిస్ అవ్వదు, ఫుడ్ తయారవ్వదు. అవి లేకపోతే మనం తినలేము, యానిమల్స్ తినలేము. సో వెజ్ వాళ్ళు అవనియండి, నాన్ వెజ్ వాళ్ళు అవనియండి, ఎవరికి ఫుడ్ ఉండదు. ఫుడ్ ఉండకపోతే డెఫినెట్ గా ఎవరు ఉండరు. సో అలాగా అది ప్రకృతితో. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కఫదోషం. కఫదోషంతో రిలివెంట్ ఏంటంటే ప్రకృతిలోని చంద్రుడు. చంద్రుడిని ఏమంటారు? సోమ్ అంటే సోమ్ అంటారు, తెలుసు కదా? సోమవారం అందుకే కదా సోముడు, రవివారం, ఆదివారం. సో చంద్రుడి వల్ల చల్లదనం. ఓన్లీ సన్ గాడ్ వల్ల అంటే సూర్యుడి వల్ల మనకి సూర్యకాంతి ఎక్కువైపోయినా మళ్ళీ తట్టుకోవడానికి కావద్దు. ఇప్పటికే ఆంధ్రాలో వేళ్ళు ఎలా ఉన్నాయి, ఇక్కడ మాకైతే వర్షాలు పడిపోతున్నాయి. అక్కడ చాలా టెంపరేచర్ ఉంది కదా. ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ రోజు మా విజయనగరం జిల్లా అలాగా ఈ రెండుతోని రిలేటెడ్. ఇంకా వాత దోషం అంటే అది ప్రకృతిలో ఉన్న గాలి, అది ఎవరైనా రిలేట్ చేసుకోవచ్చు దాంతోనే. సో ఇవన్నీ మీకు అంటే దానికి దీనికి రిలేషన్ ఏమున్నది అని చెప్పడం గురించి. సమదోష, నేను హెల్దీ డెఫినేషన్ చెప్పాను చూడండి. సమధాతు, సమదోష, సమధాతుశ్చ. సో సమదోష అంటే ఈ వాత పిత్త కఫ్ మెయిన్ శారీరక దోషం. ఇవి
ప్రకృతితో రిలేటెడ్ చేస్తే సన్, మూన్ అండ్ ఎయిర్, ఈ మూడింటికి రిలేషన్ ఉంది. ఓకే, సో ఇది త్రిదోష్ సిద్ధాంతం అంటారు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంతా త్రిదోష్ అండ్ పాంచభౌతిక్ సిద్ధాంతం, పంచ మహాభూతాలు ఈ రెండింటిని కలిపితేనే అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా వెయిట్ పెరిగిపోయింది, సో ఏమైంది, వాళ్ళ బాడీలోని పృథ్వీ మహాభూత్ ఎక్కువైపోయింది. సో వాళ్ళకి ఏం చేయాలా, ఆ మహాభూత్ తగ్గించే మెడిసిన్స్ ఇవ్వాలా. యోగాసనాల్లో మీరేం చేయించుతారు, అదే చేయించుతారు అన్నమాట. పృథ్వీ మహాభూత గుణం తగ్గేవి చేయించేసి వాయు మహాభూత్, పిత్త మహాభూత్ వాటిని పెంచేసి అది మళ్ళీ ఈక్విలిబ్రియం స్టేట్ కి తేవడం, దట్ ఈస్ హెల్త్. ఓకే, అర్థమైందా అందరికీ? సో సమదోష అంటే మీనింగ్ ఏంటంటే అవి వాట్, పిత్, కఫ్ ఈ మూడు బాడీలోని ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉండడం. అది ఏమైనా ఇంబ్యాలెన్స్ అయ్యింది అంటే అప్పుడు వాటిని దోష్ అంటారు. అవి ఎక్కువైతే తక్కువైతే దానివల్ల మన బాడీకి బాధ కలుగుతుంది. బాధ అంటే ప్రాబ్లం, ఏమన్నా డిసీజ్లన్నీ దానివల్లే వస్తాయి. సో సమదోష, సమధాతు. ఆ తర్వాత మన బాడీలో ఉన్న టిష్యూస్, బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా హెల్దీగా ప్రాపర్ వేలో ఉంటేనే మనం అన్ని ప్రాపర్ గా వర్క్ చేస్తే అప్పుడు మనం హెల్దీగా ఉండగలం. ఓకే, ఇప్పుడు ప్రాపర్ గా వర్క్ చేయకపోవడం అంటే ఏంటంటే సపోజ్ అంటే మనిషి చనిపోయాక ఎవరికి ఏమి డిఫరెన్స్ కనిపించదు, అంటే ఫిజికల్లీ మీరు ఏమి చెప్పలేరు, బట్ మూమెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు, బ్రీదింగ్ ఉండదు, అంటే ఫిజికల్లీ వాడి హైట్ తగ్గిపోవడం అలాంటివి ఏమి అవ్వవు ఆ మనిషికి. బట్ ఏంటి పని చేయట్లేదు, వాళ్ళకి ఫిజియోలాజీనే లేదు, వర్కింగ్ లేదు. సో ఫిజికల్లీ అవన్నీ సేమ్ ఉన్నా సరే ఆ హార్ట్ సైజు అలాగే ఉంటది, బ్రెయిన్ సైజు అలాగే ఉంటది, బట్ అన్నిటికీ ఫంక్షనింగ్ కి పవర్స్ ఉన్నాయి అవి ఉండవు. ఆ పవర్స్ ఎందుకు ఉండవు అవన్నీ మళ్ళీ డీటెయిల్డ్ గా ఇంకా విషయాలు ఉన్నాయి, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్ గా పని చేయడం దాన్ని సమధాతు మల క్రియ అంటారు. ఓకేనా, మన బాడీ తయారయ్యింది సమదోష ఈక్విలిబ్రియంతో, మళ్ళీ అది అందులో ఉన్న అవయవాలు అన్ని కరెక్ట్ గా పని చేయడాన్ని సమధాతు మల క్రియ అంటారు. ఇందులోని మళ్ళీ ధాతు అంటే ధారణ, అంటే దేని వల్ల అయితే మన బాడీ ఇలాగే స్టాండింగ్ పొజిషన్ లో కానీ ఇలాగ ఉన్నది, దాంట్లో ఏమేమి ఉంటాయి, రస్, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర, ఈ 7 సప్తధాతువులు అంటారు. ఈ సప్తధాతుల్ని మోడర్న్ కొంచెం కోరిలేట్ చేయొచ్చు. సపోజ్ రస్ అంటే రస్ ధాతు అంటే ప్లాస్మా, రక్త ధాతు అంటే బ్లడ్, మాంస ధాతు అంటే మసల్స్, మేధ ధాతు అంటే ఫ్యాటు, ఓకేనా, అస్థి ధాతు అంటే బోన్స్, మజ్జా ధాతు అంటే ఎడిపోస్ టిష్యూస్. అలా నెక్స్ట్ శుక్ర అంటే ఆ 7 మళ్ళీ ఒకసారి చెప్పేయండి, రస్ చాలా ఇంపార్టెంట్ కదా సప్తధాతువులు అనేది. సప్తధాతు రాసుకుంటారా, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. रस, रक्त, मांस, मेद, अस्थि, మేధ అంటే ఫ్యాటా, ఫ్యాటు, ఎడిపోస్ టిష్యూ అవన్నీ వస్తాయన్నమాట. అస్థి అంటే ఎముకలు, అస్థి ధాతు. మజ్జ ఎముకల లోపల ఉండేది, బోన్ మ్యారో. నెక్స్ట్ శుక్రధాతు. సో శుక్రధాతు అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించింది.
7 రాసుకున్నారా మీరు? అందరూ రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా? ఒకసారి 6 వచ్చాయి చెప్పండి. మేడం. హలో, 6 వచ్చాయి మేడం. ఎవరైనా రాసారా? ఆరోపి చెప్పండి, ఏంటి రాసారో? రస్, రక్త, మానస్, మేధ, అస్థి, మజ్జ, శుక్రధాతు. రస్ తర్వాత రక్త్, రస్ రక్త్, రక్త్ రస్ రక్త్, రస్ అని రాశాను మేడం. ఆ రస్ అంటే ఏంటి మేడం? తర్వాత ఏంటి? మనస్తాతు, 7 సరిపోయి మేడం. అలా అయితే 1 2 అదే మోధాతు, అస్థి, మధ్య, శుక్రధాతు. ఇంకోటి ఏముంది మేడం? రస్ అంటే ఏంటి? రక్తము, రసం తర్వాత రక్తం. ప్లాస్మా. ఓకే. ఎవరైనా బయో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి తెలుస్తుంది క్లియర్ గా. బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు అడుగుతున్నారు. లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు. వీళ్ళందరికీ ఐడియా ఉంటుంది, పర్వాలేదండి. ఇది ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది, పర్వాలేదు. ఇది జస్ట్ ఇంట్రో టైప్. మీరు పేరు అంటే రసం అంటే చీము నెత్తురు అంటారు, అట్లానా? రసం అనేది, రస్ అనేది లేదు లేదు, అలా కాదు. రస్ అంటే సపోజ్ మనం తిన్నాక అదేంటి లిక్విడ్ ఫామ్ లో అవుతుంది, బాడీలో అది అబ్జార్బ్ అవుతుంది, అది యాక్చువల్ రస్ ధాతు అన్నమాట. ఓకేనా? రసధాతు అంటే రసము అనేది లిక్విడ్ కదా. రసం సాంబార్ రసం కాదమ్మా. అంటే గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా. ఓకే, పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఆ తర్వాత అది మన బాడీలో ఫస్ట్ తయారైంది. బాడీ పార్ట్ ఏంటంటే ప్లాస్మా తయారవుతుంది అకార్డింగ్ ఆయుర్వేద. ప్లాస్మా కూడా కాదు, దాన్ని మనం ఇవన్నీ అప్రాక్సిమేట్ అని చెప్పుకోవచ్చు. ఆ శాస్త్రమే డిఫరెంట్, దాన్ని ప్రాపర్ గా అన్నిటికీ వర్డ్స్ మనకి దొరకవు. ఓకేనా? రస ధాతు. నెక్స్ట్ రక్తధాతు. రక్తధాతుని మీరు బ్లడ్ తో కోరిలేట్ చేసుకోవచ్చు ఈ అన్నిటితోని. అంటే మనకి గ్రాస్ గా కొంచెం అర్థం అవ్వాలి కదా, ధాతువులు అంటే ఏంటి, ఏదో గాలిలో మాటల్లాగా ఉన్నాయి అని కాదు. సో ఇవన్నీ కొంచెం దానికి కోరిలేట్ చేసుకోవడానికి. అంటే మొత్తం బాడీలో ఉన్నదన్నీ ఈ 7 ధాతువులతోనే ఏర్పడి ఉన్నాయి, అంతే కదండి? ఎస్ ఎస్ ఎస్. ఇవి కాకుండా ఇంకోటి ఏం ఉండదు. ఏ భాగాన్ని తీసుకున్నా ఈ 7 తయారై ఉంటాయి. ఎస్, మనం తినే ఆహారంతోని ఈ ధాతువులన్నీ తయారవుతాయి. ఇవి మనం బయట నుంచి కొనేసి మన బాడీలో పెట్టుకోలేము. సో మనం పాంచభౌతిక ఆహారం తింటాము. ఆ తర్వాత ఆ డైజెషన్ ప్రాసెస్ ఒకటి ఉంది, అందులో అవన్నీ చెప్తాను, అగ్నిక్రియ అవన్నీ ఎలాగవుతాయో. సో ఈ అగ్ని ద్వారా ఇవన్నీ అయ్యాక, డైజెషన్ అయిపోయాక అప్పుడు రసధాతు, రక్తధాతు ఇవన్నీ తయారవుతాయి. ఇవన్నీ ఎప్పుడు సమధాతు మల్క్రియ, ఇవన్నిటివి కూడా క్రియ అంటే ఫంక్షనింగ్ అన్ని ప్రాపర్ గా ఉన్నప్పుడే హెల్దీగా ఉంటారు. సో బేసిక్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సప్తధాతు పేర్లు. ఓకే, క్లియర్? రస్, రక్త, మానస్, మేధ, అస్థి, శుక్ర, మజ్జ, శుక్రధాతువు. అంతే. ఓకేనా? ఆ తర్వాత ఇంకా తయారైపోయాక ఇంకా ఎక్స్క్రీషన్ ప్రాసెస్ వస్తుంది, అంటే బయటికి తీసేవలసింది. ఆ తర్వాత ఏముంటది, మలధాతు అంటారు దాన్ని. మల్ అంటే మలినం చేసేస్తాయి. అవి బాడీలో ఎక్కువ ఉండిపోయినా, అది అవసరానికి మించి ఉన్నా మనకి బాడీ మలినం అయిపోతుంది. మలినం అంటే ఆ తర్వాత ఇంకా రోగాలు అవి రావడం మొదలవుతుంది. ఇప్పుడు అవన్నీ ఏంటి, మల్లోని మూత్ర, పురీష్, స్వెట్టింగు, ఇవన్నీ యూరిన్, అవన్నీ మల్. అది కూడా ధాతువే అంటారు. ధాతు అంటే ఏంటంటే అది మనకి ప్రాపర్ బాడీలో ఎంత అవసరమో అంత ఉండాలి. ఓకేనా? ఇలాగా ఇది హెల్దీ పర్సన్ ది డెఫినేషన్. ఇంతవరకు ఫిజికల్ అయింది. సమదోష, సమాగ్నిష్ట, సమధాతు మల్క్రియ. తర్వాత ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థ్య ఇత్యభిధీయతే. ఈ అన్నిటికీ అది ప్రసన్న ఆత్మ. ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటది? ఆత్మ ఉన్నదని అందరూ నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కదా, ఓకే. సో అది డీటెయిలింగ్ చేయక్కర్లేదు. సో ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందంటే యాక్చువల్ గా మనకు తెలియకపోయినా మన ఆత్మకు తెలుసు ఏంటి కరెక్ట్, ఏంటి కరెక్ట్ కాదు అనేసి. ఓకేనా?
ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది, మనం ఇంట్లోకి వచ్చి శుభ్రంగా తిట్టేసుకుంటాం. బట్ మన ఆత్మకి తెలుసు మనం కరెక్ట్ చెయ్యట్లేదు అనేసి. ఓకేనా? సో మన ఆత్మ కూడా ప్రసన్నమయ్యే పనులు ఏంటంటే మంచి సాహిత్యం చదవడం, మంచి పనులు చేయడం, దానం ఇవ్వడం, అలాంటివి. అంటే మంచి అంటే వేరేగా చెప్పక్కర్లే, అందరికీ తెలిసిన విషయాలే. సో అవన్నీ చేస్తే మేబీ ఇప్పుడు మనకి ట్రబుల్ లాగా అనిపించవచ్చు, బట్ అల్టిమేట్లీ మన ఆత్మ ప్రసన్నం అవుతుంది. ప్రసన్నం అంటే హ్యాపీనెస్, అది అల్టిమేట్ హ్యాపీనెస్ కి రీజన్. ప్రసన్న ఆత్మేంద్రియ. ఇంద్రియ అంటే తెలుసా? ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? పంచేంద్రియాలు. ఎవరైనా పంచేంద్రియాలు, పంచేంద్రియాలు. కర్మేంద్రియాలు ఐదును అవి కూడా ఉంటాయి మేడం. పంచేంద్రియాలు కళ్ళు. కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు. ఆయుర్వేదం ప్రకారం ఇంద్రియ అంటే పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ అండ్ 1 ఉభయేంద్రియ. ఉభయేంద్రియ అంటే అది జ్ఞానేంద్రియ కూడా కర్మేంద్రియ కూడా. సో మనస్ని ఉభయేంద్రియ అంటారు. ఉభయేంద్రియ ఎందుకు అంటారంటే మనకి ఫిజికల్లీ జ్వరం వచ్చింది కానీ లోపల మనసు కూడా బాధ అనిపిస్తుంది. సో మనస్ అనేది ఉంది, అది ఉభయేంద్రియ. అది జ్ఞానేంద్రియ కర్మేంద్రియ రెండిటికి దేనికి ఇబ్బంది వచ్చినా సరే అది బాధపడుతూ ఉంటాడు. ఈ రెండిటివి ఏమైనా హ్యాపీనెస్ పనులు ఉన్నా సరే అది హ్యాపీ అవుతుంది. సో మనస్ని ఉభయేంద్రియ అంటారు. సో ఈ 11 ఇంద్రియాలు ఈ అన్నిటివి కూడా ప్రాపర్ గా వర్క్ చేయడం, దాన్ని ప్రసన్న ఆత్మేంద్రియ. ఆత్మ చెప్పాను, ఇంద్రియ చెప్పాను, మనస్ చెప్పాను. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. సో స్వస్థియతే అంటే దోషాలు సమానంగా ఉండడం, ధాతువులు సమానంగా ఉండడం, ఇవన్నీ ప్రాపర్ గా పనిచేయడం, ధాతు మల్ క్రియా సమానంగా సమ్యక్ నాట్ సమానం, సమ్యకంగా ఉండడం, ఆత్మ మన ప్రసన్నంగా బ్యాలెన్స్డ్ గా ఉండడం, ఇవన్నీ కలిపితే దాన్ని స్వాస్థ్య అంటారు, హెల్దీ అంటారు. సో హెల్దీ డెఫినేషన్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే, ఎవరైనా ఉంటే డిస్టర్బెన్స్ గానీ ఎవరో ఒకళ్ళిద్దరు ఆన్సర్ చేయండి. హెల్దీ డెఫినేషన్ అంటే త్రిదోషాలు ఇంబ్యాలెన్స్ గా ఉండాలి మేడం. ఇంబ్యాలెన్స్ గా ఉండాలా? బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మాతాజీ మీది కూడా మ్యూట్ లో పెట్టరా? సప్త ధాతువులు కూడా అది ఎలా చెప్పాలి, నాకు అర్థమైంది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. సమ్యకంగా పనిచేయాలి. సప్త ధాతువులు సమధాతువులు. ఓకేనా? సో చెప్పండి. జ్ఞానేంద్రియ, పంచభూతాలు, సమ ఆత్మ ఇంద్రియ మనః. కరెక్ట్. ఇవన్నీ ప్రాపర్ గా ఉండేటప్పుడే అది అంటే హెల్దీ అంటారు. సో ఇదంతటిని ఎంత చక్కగా మన శాస్త్రాల్లో చెప్పారో చూడండి. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మల క్రియ ప్రసన్నాత్మేంద్రియ మన స్వచ్ఛైత్యభిధీయతే. జస్ట్ 2 లైన్ లోని అంతా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది బ్యూటీ ఆఫ్ సంస్కృత్. ఓకే, హలో వినిపిస్తుంది చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ టాపిక్. సో ఇది ఆయుర్వేదం అంటే మీకు ఇంట్రో అంతా అర్థమైంది అనుకుంటాను. హలో, అర్థమైంది మేడం. తల ఊపితే కనిపించదు, నోట్తో కూడా చెప్పండి అంటున్నా. థమ్స్ అయిన అలా పెట్టేయండి, అయిపోతుంది. మీది కూడా మ్యూట్ లో పెట్టరా? చిన్నది ఏదో వాయిస్ ఇన్క్లారిటీ వస్తుంది. ఓకే, ఏం పర్వాలేదు. ఎవరికైనా అర్థం అవ్వకపోతే అన్మ్యూట్ చేసి క్వశ్చన్ అడగండి, లేకపోతే అర్థమైనట్టే.
ఓకే, ఇది ఆయుర్వేదం గురించి ఇంట్రొడక్షన్ అయింది, హెల్త్ గురించి ఇంట్రొడక్షన్ అయింది. ఆ తర్వాత ఏంటంటే ఆయుర్వేదానికి అష్టాంగ ఆయుర్వేదం అంటారు. ఇది అంతా తెలుసుకోవాలి అంటే ఒకే పాటలో అయ్యే పని కాదు. సో దాన్ని ఆయుర్వేద 8 అష్టాంగ అంటే 8 భాగాలుగా డివైడ్ చేశారు. ఓకేనా? ఎస్ మేడం. ఓకే మేడం. సో ఇప్పటికి చాలా ఎక్కువైపోయింది మేడం, ఇంకా ఏమంటారా, ముందుకెళ్ళాలా? మేడం చెప్పండి. చెప్పండి చెప్పండి మేడం. సో అష్టాంగ ఆయుర్వేద కాయ బాల గ్రహోర్ధ్వ శల్య దంష్ట్రా జరా వృషైః, ఇది అష్టాంగ ఆయుర్వేద అంటారు. అంటే 8 భాగాల్లో డివైడ్ చేశారు. ఒకసారి చెప్పండి. కాయ కాయ బాల గ్రహోర్ధ్వాంగ్ చెప్పండి మేడం. శల్య దంష్ట్రా ధనిష్ట జరా వృషైః జరా వృషై. వృషైః. ఓకే మేడం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే కాయ చికిత్స. కాయ చికిత్స అంటే కాయ అంటే బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉండడం, అవన్నీ కాయ చికిత్సలు. ఇది ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ తో మీరు చూసుకోవాలంటే జనరల్ మెడిసిన్ తో దీన్ని కంపేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బాల్ అంటే పిల్లలు, పీడియాట్రిషియన్ అంటారు కదా, మీరు పిల్లల్ని ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్తారు, ఆ డాక్టర్ పీడియాట్రిషియన్. ఓకే, సో ఇది బాలరోగ్ అంటాం. నెక్స్ట్ గ్రహాలు వచ్చేసి పట్టుకున్నాయి అలాంటివి ఏమీ కాదు. గ్రహ అంటే బేసికలీ సైకోథెరపీ, సైకాట్రిస్టులు మనకుండే మానసిక రోగాలతో డీల్ చేసేది గ్రహ చికిత్స. ఓకే, ఊర్ధ్వాంగ్. నెక్స్ట్ ఊర్ధ్వాంగ్ అంటే దీన్ని జత్రు అంటారు అన్నమాట యాక్చువల్ గా ఈ రీజన్ ని. దీనికి ఉండే పార్ట్స్, ఈ ట్రీట్మెంట్ అంతటిని ఊర్ధ్వాంగ్ చికిత్స అంటారు. నెక్స్ట్ శల్య అంటే సర్జరీ. శల్య చికిత్స అని విని ఉంటారు. ఓకే మేడం. ఫాదర్ ఆఫ్ సర్జరీ అని ఎవరిని అంటారో తెలుసా ఎవరికైనా? హలో, ఎస్, ఆచార్య సుశ్రుత్. హి ఇస్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. ఆ కాలంలోనే అతను ముక్కుది సర్జరీ చేశారన్నమాట. లోపల నుంచి అది ఒక ప్రాసెస్ ఉంది, అది కట్ చేసేసి ఆ కాలంలోనే, ఎప్పుడైతే ఎనస్థీసియా ఏమీ లేవో 10,000 years బిఫోర్, ఆ పద్ధతి యాజ్ ఇట్ ఈస్ ఇప్పటికీ కూడా మోడర్న్ ట్రీట్మెంట్ లో అదే ఫాలో అవుతారన్నమాట. వాళ్ళు అది నేజల్ సర్జరీ చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు, ఏం చేయాలో అర్థం కాక. ఈ శాస్త్రంలో ఉన్నది అది ఎంత అక్యురేట్ గా అయిందంటే వాళ్ళకి, అప్పటి నుంచి వాళ్ళు ఫాదర్ ఆఫ్ సర్జరీ మన సుశ్రుత్ ని పెట్టారన్నమాట, ఆచార్య సుశ్రుత్ ని. యాక్చువల్ గా మన దౌర్భాగ్యం అనుకోవాలా, అంతా మన వెస్టర్న్ కంట్రీస్ మనల్ని రికగ్నైజ్ చేస్తే గానీ మనమే మనల్ని ఒప్పుకోమాట. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఎనీవే, శల్య అంటే సర్జరీ. ఓకే, నెక్స్ట్ దంష్ట్రా అంటే టాక్సికాలజీ, పాయిజన్లు అలాంటివన్నిటితో సంబంధించిన ట్రీట్మెంట్ అంట దంష్ట్రా చికిత్సలో వస్తుంది. నెక్స్ట్ జరా అంటే మీనింగ్ ఎవరికైనా తెలుసా? జరా అంటే పుట్టుక. ఓల్డ్ ఏజ్, వార్ధక్యం. సో మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయంటే అది యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లు అవన్నీ. సో దట్ జరా విల్ ట్రీట్ దట్ పోర్షన్. నెక్స్ట్ వృషై అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ లో. ఓకే, మనం ఎవరికైనా కాలికి దండం పెడితే మనం
ఏమన్నా ఆశీర్వాదం ఇస్తారు చెప్పండి పెద్దోళ్ళు? దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకా సుఖం భూయ సిద్ధిరస్తు. ఇంకా నిండు చల్లగా ఉండండి అని కూడా అంటారు. శతాయు భవ, సంతాన ప్రాప్తిరస్తు, దీర్ఘాయు, ఇవన్నీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. సో పుత్ర ప్రాప్తి వర్ధించాలి. సో పుత్ర అంటే ఓన్లీ మగపిల్లడు అని మాట కాదు. పుత్ర అంటే పాత కాలంలోని నెక్స్ట్ జనరేషన్. సో మనం ఈ రోజు ఉన్నాము కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. సపోజ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇష్టం వచ్చినట్టు ట్రీస్ కట్ చేసేసి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని అంతా నెక్స్ట్ జనరేషన్ కి యాక్చువల్లీ ప్రాబ్లం చేస్తున్నాం, రైట్? కానీ మన శాస్త్రంలోని ఇప్పుడు మనం సుఖంగా, అదే స్టార్టింగ్ లో చెప్పాను చూడండి, సుఖాయు హితాయు గుర్తుందా ఎవరికైనా? హితాయు 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 అంటే నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం అర్త్ ని వాళ్ళకి ఇంకా చక్కగా అప్పచెప్పాలా. ఈ రోజు మనం రిసోర్సెస్ అనుభవిస్తాము. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్, అందరూ హ్యాపీగా మామిడి పళ్ళు బాగా తింటున్నాం. కానీ ఏమైనా చెట్లు మనం వేసామా అసలు అందులోనివి? మనం వేసిన చెట్లు కాదు కదా. మనకన్నా ముందు 50-60 ఏళ్ళు ముందు ఎవరేసారో వాళ్ళవి ఆ ఫ్రూట్స్ అంతా మనం తింటున్నాం ఇప్పుడు. సో అలాగా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం కొన్ని హెల్దీ పనులు చేసి వెళ్ళాల. అది మనకి హితాయు అవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించడం ఇవన్నీ, ఇది వృష చికిత్స. సో ఇలాగా 8 పార్ట్స్ ఉన్నాయి ఆయుర్వేదం. ఓకేనా? అండ్ యోగాతో దీనికి ఏమి కనెక్షన్ అంటే, యోగా ఇస్ ద అల్టిమేట్ కీ ఫర్ ఆల్ దిస్. నిజంగా చెప్పాలంటే యోగా ప్రాపర్ గా చేస్తే ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా అవసరం పడదు. సో మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీరు అందరూ యోగాలో నేర్చుకుంటున్నారు, ఇంకా అందరికీ నేర్పిస్తారు. వెరీ గుడ్. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇది ఆయుర్వేదం 8 పార్ట్స్ కి కూడా ఇది యోగా చికిత్స చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవాళ ఆయుర్వేద గురించి చాలా తెలుసుకున్నాం. ఇంకా రేపు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అది తెలుసుకున్నాము. ఇప్పటి వరకు అయింది ఒకసారి చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాతాజీ చెప్పారు చూడండి వాట్సాప్ గ్రూప్ లోని, అందులోని వేయండి. రేపు ఆ డౌట్స్ కూడా క్లియర్. ఓకే, అంటే ఇప్పుడు వరకు చెప్పింది మేడం నోట్స్ అదే ఏమన్నా ఉంటే పెడతారా PDF లాంటిది అట్లా? కొంచెం శ్లోకాలు అవి పెడతాను. ఓకేనా? బట్ శ్లోకాలు మీకు అంత అవసరం పడదేమో అనుకుంటున్నాను. కొన్ని మీరు ఎక్స్ప్లెనేషన్ అది అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? అంటే ఇప్పుడు వాళ్ళు ఈ రోజు విన్నది ఈ రోజు రేపు గుర్తుంటది మేడం. ఎగ్జామ్ కి వెళ్లే ముందు మళ్ళీ గుర్తుండదు కదా, చదువుకోవాలి. ఆ శ్లోకం నేర్చేసుకుంటే ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్ని పెట్టడం ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అది 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 మాట్లాడి అదే అంటున్నాను. యోగాలోని హఠయోగ ప్రదీపికల్లో శ్లోకాలు నేర్చేసుకుంటున్నారు చాలా స్పీడ్ గానే. అలాగే ఇది కూడా నేర్చేసుకోగలరు, పర్వాలేదు, వాళ్ళకి కష్టం కాదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది శ్లోకాలు. అయితే శ్లోకాలు రాస్తేనే ఎక్కువ మార్క్స్ పడతాయి కదా వాళ్ళకి. అది కాక అది ఎప్పటికీ ఇంకా మరచిపోరు. దాని ద్వారా ఏమేమి వాళ్ళు చెప్పాలి చెయ్యాలి అనేది మర్చిపోకుండా ఉంటారు. శ్లోకాలకి నేను పంపిస్తాను, మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. రేపు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లియర్ చేద్దాం. ఓకే? ఎనీహౌ ఇవన్నిటి ఇంకా డీటెయిల్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఉంటాయి. అప్పుడు మీకు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓం నమః మేడం. ఓం నమః మేడం. ఓం నమః. ఓం నమః. ఓం నమః మేడం. ఓం నమః మేడం. థ్యాంక్ యూ. ఓం నమః. ఓం నమః కళ్యాణి గారు. అసలు యాక్చువల్ గా మేడం కి ఎవరికైనా మామూలు టీచర్స్ అయితే టీచ్ చేసేయగలరు. డాక్టర్స్ కి తెలుగులో చెప్పడం అంటే చాలా కష్టం కదా. వాళ్ళు స్టడీ చేసింది అంతా ఇంగ్లీష్ లోనే, ఇప్పుడు ఉన్నది బెంగళూరులోనే ఉంటున్నారు. ఇంగ్లీష్ లోనే చెప్పడం వాళ్ళకి ఈజీ.
మీరందరూ ఇంగ్లీష్ లోనే ఓకే అయితే వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్ లో చెప్పొచ్చా? ఇంగ్లీష్ లో అయితే పర్వాలేదు. ఇప్పుడే బాగుంది మేడం. వద్దు మాతాజీ. నేను తెలుగులోనే చేస్తాను, అదేం పర్వాలేదు. మీకు ఎలాగా అంటే నేను చెప్పాను తెలుగులోనే చెప్పండి వాళ్ళకి, తెలుగులోనైతేనే ఈజీ అనేసి చెప్తే పాపం మేడం కష్టపడి తెలుగులోనే చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను అందరికీ అర్థమైతే చాలు, హ్యాపీ. మేడం ఏమో చూడడానికి ఏంటమ్మా చెప్పండి. అర్థమైందా? మేడం అర్థమవుతుంది. అర్థమైంది మేడం. చాలా బాగా అర్థమైంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం చూడడానికి చిన్నగా ఉన్నారు కానీ వాళ్ళ అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్ లో చేస్తున్నారు. ఆవిడే ఒక స్టూడెంట్ లాగా కనిపిస్తున్నారు మీకు. ఆయుర్వేద స్పెషాలిటీ చూపిస్తున్నారు ఆవిడ ప్రెజెన్స్ లోనే. అయ్యో ఏం లేదులేండి, ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను. ఆయుర్వేదం ఉంటారు. థ్యాంక్ యూ మేడం. నేను ఇంకా చదువుతున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇంకా 20 years నేను చదువు అయితే. మీ అబ్బాయి 20 years? లేదు, అబ్బాయి 19 years, అమ్మాయి ఇంకా 15. అదే మీరే స్టూడెంట్ లాగే ఉన్నారు అంటున్నారు మా స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఓకే, అయితే మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, నమస్తే. ఓం నమః మాతాజీ. ఓం నమః. ఏంటి నేను మాట్లాడింది వినిపించిందా ఇప్పటి వరకు? వినిపించింది. ఓకే, ఏమో ఇప్పుడే చూస్తే మ్యూట్ లో ఉంది, అయితే నేను మాట్లాడింది వినిపించలేదు. ఓకే ఓకే. నోట్స్ ఎవరు బాగా రాస్తారో వాళ్ళు గ్రూప్ లో పెట్టండి. నోట్స్ బాగా రాసిన వాళ్ళు గ్రూప్ లో పెట్టండి అంటుంది. స్వాతి రాసింది బాగా. పోనీ జర్నీలో ఉన్నా విన్నావా? వినిపించిందా? ఓకే ఓకే. ప్లీజ్ గివ్ యువర్ అటెండెన్స్. జేడి మీనాక్షి. మాదైపోయింది కదా, మీ అటెండెన్స్ ఇవ్వండి. మీనాక్షి లేదా గౌతమి? మాతాజీ ఓం నమః. సంతోషి? ఓం నమః మాతాజీ. కుమార్? సుధారాణి? శిరీష? ఓం నమః మాతాజీ. ఓం నమః మాతాజీ. ఓం నమః. ఏంటి మేనా? మాతాజీ ఏమైనా పనిచేసేయడం మొదలు పెట్టేసిందా ఏంటి? మాతాజీ అర్థం కాలేదు మాతాజీ. ఇంతసేపు జాయిన్ అవ్వలేదు, ఇప్పుడే జాయిన్ అయ్యావు, ఏంటి సంగతి అడుగుతున్నా. మాతాజీ ఎగ్జామ్ హాల్ లో ఉన్నాను, ఇప్పుడే బయటకు వచ్చాను. ఓహో, ఏమో యోగా సాధకురాలివి కదా, ఎక్సర్సైజ్ పని చేసేసి అటెండెన్స్ టైం కి జాయిన్ అయిపోయావో ఏంటి?
ఓకే. శిరీష, ఓం నమః మాతాజీ. అప్పలరాజు, ఓం నమో మాతాజీ. అప్పలరాజు, అవును మాతాజీ. ఏం బాబు రాజు ప్రసాద్ గారు ఎక్కడ మ్యూట్ లో పెట్టండి, క్లాస్? మ్యూట్ లో పెట్టండి. అప్పలరాజు లేడా? మాతాజీ ఉన్నారు మాతాజీ. నేను పిలుస్తున్నది అప్పలరాజుని. సారీ మాతాజీ. లేరు. రూపవతి, మాతాజీ ఓం నమః. నందీశ్వరరావు, మాతాజీ ఓం నమః. ఓం నమః. ఓం నమః మాతాజీ. ఓకే. అపర్ణ, ఓం నమః మాతాజీ. ప్రసాదు, ఓం నమః అక్క. నాగరాజు, ఓం నమో మాతాజీ. నిర్మల, ఓం నమః మాతాజీ. ఏంటమ్మా మధ్య మధ్యలోని లెఫ్ట్ అవుతోంది మీది? నిర్మల, మాతాజీ. ఆ? మధ్యలో ఎందుకు లెఫ్ట్ అవుతున్నావు? ఒకసారి అవ్వండి మాతాజీ, అంటే సిగ్నల్ ప్రాబ్లం. వీడియో ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి.